తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ ఏం పాపం చేసింది? నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను, కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, ఈటెల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నాను, ధర్మపురి అరవింద్ గారిని అడుగుతా ఉన్నాను, ఓకే, కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, రఘునందన్ రావు గారిని అడుగుతా ఉన్నాను, మా డికే అరుణక్కని అడుగుతా ఉన్నాను. సో తెలంగాణ చేసిన పాపం ఏంటి? మీ 8 మంది ఎంపీలను గెలిపించడమేనా తెలంగాణ చేసినటువంటి పాపం? ఎందుకు తెలంగాణకి ప్రత్యేక బడ్జెట్? ప్రతిసారి తెలంగాణను మోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొన్న ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఎట్లా చూసుకోవాలి? నిజంగానే పబ్లిక్ కూడా అనిపిస్తుంది కదా, మీరు ప్రజల్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. రాజకీయాలకు అతీతంగా మనం చూసుకున్నట్టయితే యు ఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్. తెలంగాణ ప్రజలకు మీరు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మీ 8 మంది ఎంపీలు ఢిల్లీ నుండన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా? లేకపోతే ఏ రకంగా మీరు మాట్లాడతారు? ఇంకా ఏం నమ్మి వచ్చేసారి బీజేపీ ఎంపీలుగా మళ్ళీ మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించాలంటే ఎంతో కొంత బడ్జెట్ అన్నా తీసుకురావాలి కదా. అట్లీస్ట్ మీ ఓట్ల స్వార్థం కోసమన్నా తూట్లు పడవాలి కదా. అట్లీస్ట్ మీ స్వార్థాల కోసమన్నా, మీ రాజకీయ భవిష్యత్తు కోసమన్నా తెలంగాణకి ఎంతో కొంత మీరు చేయాలి కదా. 8 మంది ఎంపీలను మన తెలంగాణ ఇచ్చింది కదా. ఈ 8 మంది ఎంపీలు లేకపోయినా మీరు అక్కడ మళ్ళీ ఇంకోరు సపోర్ట్ చేస్తుండే. ఎంతో కొంత తెలంగాణ అయితే చేసింది కదా. పోనీ జిఎస్టీ కూడా కడుతున్నాం కదా, 5% జిఎస్టీ వల్ల ఎంతో కొంత కేంద్రానికి వస్తుంది కదా. మరి ఖచ్చితంగా ఇది ఎవరి పాపం అనుకోవాలి, ఎవరికి శాపం అనుకోవాలి? తెలంగాణకు శాపం కాదా? ఇరిగేషన్ అవసరం లేదా? స్కూల్ అవసరం లేదా? మాకు బడ్జెట్ ప్రత్యేకంగా ఏం అవసరం లేదంటారా? సో మా వయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సంగతి ఏంటి? సో దయచేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారు 8 మంది ఎంపీలు పార్లమెంట్ నుంచి? పార్లమెంటులో బీజేపీ తరఫున ఒక్క ఎంపీ అన్న మా తెలంగాణ ఎంపీలు ప్రజలు గెలిపించినారు, మరి మాకెందుకు మీరు ఏం చేయట్లేదు అని ఒక్కడన్నా అడిగిండా అండి? పోనీ అట్లీస్ట్ నిర్మలా సీతారామన్ గారినైనా ఒక ఎంపీ హోదా, ఎంపీ తర్వాతనే మీరు బీజేపీ, ప్రజల తర్వాతనే మీకు ఏదైనా. మీరు పార్టీ టికెట్లు తీసుకున్నా, ఏ టికెట్లు తీసుకున్నా ప్రజలు ఓట్లు అయింది ఎట్లా గెలుస్తారు సార్? మీరు అడగాలి కదా. అట్లీస్ట్ మీరు అడిగినట్టు యాక్టింగ్ అయినా చేయండి అంటున్నాను. లేకపోతే పరువు పోతుంది రేపటి రోజున, ఎవడు ఓట్లేడు నెక్స్ట్. పోనీ అడిగినట్టన్నా యాక్టింగ్ చేయండి. మీరు అట్లీస్ట్ నిర్మలా సీతారామన్ని, ఏమమ్మా సీతారామమ్మ మాకెందుకమ్మా నిర్మలమ్మ ఎగ్గొట్టును, ఈసారి మా తెలంగాణకి ఏం లేదు, యాక్టింగ్ అయినా చేయండి అడిగినట్టు. పోని గదన చేసి పుణ్యం కట్టుకోండి. లేకపోతే ఏం చెప్పుకుంటారు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్లలో? నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ జమిలీ ఉన్నా ఏమున్నా ఇప్పుడు ఉన్నోళ్ళు మళ్ళీ గెలుస్తారా? మీరు ఏం క్వశ్చన్ చేయకపోతే. తెలంగాణ మీకు ఏమి ఇవ్వలేదా? 8 మంది ఎంపీలకు తెలంగాణ ఏమి ఇవ్వలేదా అని చెప్పి నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. కాంగ్రెస్ వాళ్ళు కూడా సుధప్పు సల్లక్క వాళ్ళు చెప్పింది ఇట్లా బుర్రలు ఒప్పుకుంటూ తెలంగాణకు రావడం కాదు. మీరు అక్కడ ఏం మాట్లాడతారో మేము కూడా చూస్తాం పార్లమెంట్లో. కాంగ్రెస్ వాళ్ళు 8, బీజేపీ వాళ్ళు 8 ఉత్తుగానే పోయి కూర్చోవడం కాదు అక్కడ. మీరు ఏం మాట్లాడతారో అసలు అట్లీస్ట్ క్వశ్చన్ చేస్తారా లేదా, మీకు ఆ క్వశ్చన్ చేయనికన్నా వస్తుందా లేదా అనేది మా టెన్షన్. ప్రజల కోసం ఆలోచించోడే నాయకుడు. బీజేపీ వాళ్ళు మాట్లాడతారా మాట్లాడరా? పార్లమెంట్లో సెషన్ కొనసాగుతుంది కదా. నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నాను నేను క్వశ్చన్. ఒక కేంద్ర ప్రభుత్వ హోదాలో మీరు ఉన్నారు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం, లేకపోతే ఎందుకు అడుగుతాం? మిమ్మల్ని అడగం కదా. సో తెలంగాణలో అసలు ఎవ్వడు గెలవలేదంటే పోనీ అనుకోవచ్చు. తెలంగాణ అసలు బీజేపీ లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసిందంటే అనుకోవచ్చు. తెలంగాణకి 8 మంది ఎంపీలను ఇచ్చినాం మేము, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినాం మేము. మళ్ళా తెలంగాణ ఎంపీలుగా గెలుస్తేనే మీకు కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయన్న విషయాన్ని కిషన్ రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తుత్తిగా పుక్కట్ల రాలే మీకు కేంద్ర మంత్రి పదవి. తెలంగాణ నుంచి ఎవరో ఒకరికి ఇవ్వాలని మీకు ఇచ్చారు కదా. మరి మీరు కేంద్ర మంత్రి హోదా వచ్చిందంటే తెలంగాణలో సికింద్రాబాద్లో మిమ్మల్ని గెలిపించబట్టే వచ్చింది. ఓడిపోయి ఉంటే వచ్చేదా పదవి? ఇచ్చేవాళ్ళ మీకు పదవి? ఓడిపోయినా సరే ఇవ్వరు కదా. సో మీరు మా ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం కిషన్ రెడ్డి గారికి ఉన్నది. బీజేపీ పార్టీ అధ్యక్షులుగా, కేంద్ర హోంమంత్రిగా, యూనియన్ మినిస్టర్గా మీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈసారి గెలవడానికే కింద మీద పడ్డారు కిషన్ రెడ్డి గారు. మరి నెక్స్ట్ టైం ఏం చెప్పి గెలుస్తారండి? మోడీ అనే ఒక పదం లేకపోయి ఉంటే, 2 అక్షరాల పదం లేకపోయి ఉంటే తెలంగాణలో ఎంపీ స్థానాలు 4 మిగిలేవి. మిగతా 4 వచ్చినాయి అంటే అది మోడీ వల్లనే, మోడీ వేవ్ వల్లనే, మోడీ పేరు వల్లనే. ఇది రాసి పెట్టుకోండి.